చిత్రదుర్గ కోట. మనము కాలు ఇంత పైకి ఎత్తి పెట్టాల అంటే ఆ కాలంలో వాళ్ళ మనుషులకి అది చిన్న. ఇక్కడ రాయుడు సార్, నేను పర్వాలేదు మేడం, అక్కడ దేవరాజ్ సార్. చిత్రదుర్గ కోట నేను తీసి సంపాదన ఉందండి సార్. సార్ రాయుడు సార్, సార్ రాయుడు సార్, దీని గురించి ఒకసారి చెప్పరా? చెప్పండి దీని గురించి, కోట గురించి తెలుసా? చిత్తూరుగా కోట ఇప్పుడు మనకే ఉవ్వమ్మని రాయం ఉండేది ఆయమ్ది. ఇది పురాతనం నుంచి ఆమె ఇక్కడే ఉండి చేసుకున్నాం కదా. ఓకే, ఆమె కట్టించుకున్నారా? ఆమె కట్టించింది కూడా. సార్ దీని గురించి చెప్పండి, ఈ కోట గురించి చెప్పండి. అన్నా ఏనా నమస్కారం చెప్పండి సమయ. వేదా సార్ చెప్పండి కోట గురించి. వేదా సారే. అందరూ ఫోటో తీసుకొని వచ్చేటప్పుడు అందరూ ఒకసారి నిలబడండి. स्पीड से बोल डालो। हाँ कई गदे माधु ये माल नहीं करना। हाँ हिस्ट्री में ये नहीं है, चित्रदुर्ग का बड़े इसमें गया भी नहीं है। यूट्यूब पे वीडियो तो क्या करेगा नन्नूर कोट्रे रहने ఏంటిది కోటల్లో ఖచ్చితంగా ఫ్లాగ్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు గుత్తి కోట పోతే ಸರ್ ನೋಡಿ ಎಣ್ಣೆ ಕೊಳ ಇದೆ ಸರ್, ಪ್ಲೇಸ್ ನೋಡ್ಕೋಬೇಕು. ಎಣ್ಣೆ ಕೊಳ ಇದೆ ಮೇಡಮರ, ಎಣ್ಣೆ ಕೊಳ ಆಯಿಲ್ ಟ್ಯಾಂಕ್. ಅವಾಗ ಕರೆಂಟ್ ವ್ಯವಸ್ಥೆ ಇಲ್ಲಲ್ಲ, ರಾಜರಿಗೆ ರೈತರು ಕೊಟ್ಟಂತ ಗಾಣದ ಎಣ್ಣೆ, ಅರಳೆಣ್ಣೆ, ಬೇರೆಣ್ಣೆ, ಹೊಂಗೆ ಎಣ್ಣೆ ಹಾಕೊಂಡು ಕಣಕ್ಕೆ ಬಂಡೆ ಕೊಡ್ತಾರೆ. ನೋಡ್ಕೊಂಡು ಹೋಗಿ ದೀಪ దీపం మేడం. దీపం ఏమంట? నూనె వేసి దానికి వెలిగించేది ఆవిడ. దీనిపైన అంటే ఇది కొలాయి తొట్టె, ఇది ఆయిల్ తయారు చేస్తారా? వస్తాం సార్. ಗೈಡೆನ್ಸ್ ಇದ್ರೆ 22 ಪ್ಲೇಸ್ ಕವರ್ ಆಗುತ್ತೆ ಸರ್. ರೂಟ್ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ನಮಗೆ ಸಂಬಳ ಇರಲ್ಲ, ನಾವು 18 ಜನ ಇದೀವಿ, ರೊಟೇಷನ್ ಇರುತ್ತೆ ಸರ್. ಗೈಡ ನೀವು? ಮೇಡಮ್ ನಾವು 15 ಜನ ನೋಡಿ, ಒಂದು ಲೇಬರ್ ಚಾರ್ಜು ಎಲ್ಲ ಮಾಡಿ ಫೀಸ್ ಏನು ಭಾನುವಾರ ಶನಿವಾರ ನೋಡಿ ತಗೊಳ್ಳಿ. ಟೂರಿಸ್ಟ್ ಬರೋದು ಭಾನುವಾರ ಶನಿವಾರ.
ఏమంట మేడం ఇది? ఎన్ని కోళ ఆయిల్ ఉంటుందంట దీంట్లో. అప్పుడు అది చక్కదు. ఎంత నీట్గా అది మలిచేదే ఇది కూడా నూనె కొట్టిన తొట్టంట సార్ ఇది. మొత్తం రాయితో తొలిచేస్తున్నారు చూడండి నీట్గా. ಎಣ್ಣೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನೀರು ಇದೆ గుర్తుపెట్టుకోండి బ్రో బాగా. సార్ లోతు ఉంటుందా ఇది? అంటే ఫస్ట్ ఇక్కడ ఆయిల్ పట్టేవాళ్ళ? ఆయిల్ స్టాండర్డ్ గా ఇవి చేసినది, ఇవి స్టాండర్డ్ గా చేసినది. ఇట్లా యాడ దొరుకుతుంది? అంతేలేండి సార్. అన్ని రాళ్ళతో టైం పట్టింది చెప్పండి మీరు, ఎన్ని రోజులు పెట్టి. ఇప్పుడు నైట్ టైం లైట్స్. ఇప్పుడు 2 మేడం యూట్యూబ్ లో పెట్టేస్తా అక్కడ అలా చూడొచ్చు సార్. చూడలాపం అట్లా తీలాపం మేము ಇವಾಗ ತರುವಾಗಂತ సండే సార్ మన ప్రైవేట్ గవర్నమెంట్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చేలేదు సార్. లేదు డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ అని చెప్పినది. ఇదంతా పెద్ద పెద్ద స్టెప్స్ మేడం ఇవి. అమ్మ, కొన్ని చెట్లు ఎంత చిన్నగా ఉన్నాయి. కాదు సార్, ఎంత హైట్ ఉన్నాయి అసలు. ಗೈಡ್ ಇದ್ರೆ ಒಂದು 25 ಜಾಗ ಬರುತ್ತೆ, 1 ಗಂಟೆ ಒಳಗೆ. ఏమంట సార్? ನೋಡಿ ಇಲ್ಲಿ 5 ఏమంట సార్ అది? సార్ ಮಾಡಕ್ಕೆ ಸರ್ ನೋಡಿ 7 ఉన్నాయా సార్ వాకిళ్ళు? ఇడ 7 వాకిళ్ళు ఉన్నాయట. ఇది 4th దా? 3 దాటుకొని వచ్చినాం అయితే. యారా ఇది లాస్ట్ మేడం, ఇంకా ఉన్నాయా?
ಹೆಬ್ಬಾಗಿಲು 35 ಚಿಕ್ಕ ಬಾಗಿಲು 38 ಡ್ರೈನೇಜ್ 1000 ಕುದುರೆಗಳು 180 ಆನೆಗಳು 3,500 ಸೈನಿಕರು ಹೊರಗಲಿನ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ಸಂಗಮ ಇಡೀ ನಮ್ಮ ದಕ್ಷಿಣ ಭಾರತವನ್ನೇ ಆಳ್ವಿಕೆ ಮಾಡಿರುವಂಥ ಅತ್ಯಂತ ಶ್ರೀಮಂತ ರಾಜಮನೆತಂದ್ರೆ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ. ತಿರುಪತಿ, ಕೇರಳ, ತಮಿಳುನಾಡುವರೆಗೆ ಅವರ ವಿಸ್ತೀರ್ಣ. ಇಷ್ಟು ಪ್ರಾಂತ್ಯದವರೆಗೆ ತೆರಿಗೆ ಕಟ್ಟುವಂಥ ವ್ಯವಸ್ಥೆ ಇತ್ತು. ಈ ಕೋಟೆಯನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಸುಮಾರು ರಾಜಮನೆತನ ಆಳ್ವಿಕೆ ಮಾಡಿದ್ರೆ ಶಾತವಾಹನರು, ಹೊಯ್ಸಳರು, ಕದಂಬರು, ಚೇಳರು, పల్లవురు, రాష్ట్రకూటరు, విజయనగరస్తులు, చిత్తూరు చెప్పి అలవాటైంది వాళ్ళకి చెప్పేస్తారు. ఏం చెప్పినాడు సార్ ఆయన? కోట గురించి కింద పాము చూస్తారు కదా, ఏముందో అదే ఉంటుంది. ఇప్పుడు పోయి అది ఎట్లుందో అట్లా పోయేదండి. పాము మాదిరి పోయేదంటున్నా. లెఫ్ట్ పోతే లెఫ్ట్, రైట్ పోతే రైట్ అయ్యలేదండి. అట్లా పోవాలి. బాగుంది కదా. ఆడ ఉన్నాడే ఆయన గోడకి ఏం లేకోకుండా ఇదో ఎచ్చులు ఉన్నాయి చూడండి, ఇవి పట్టుకొని ఎక్కేసినాడు పైన. అద్దో గుస్స పెడతాడు. ಅಮ್ಮಂದ್ರೆ ಯಾರಾದ್ರೆ ಹೆಣ್ಮಕ್ಳು ಕನ್ನಡಕ ಹಾಕಿರೋ ವಂಶ ಪರಂಪರೆಗೆ ಫಾಲೋ ಆಂಜನೇಯ ಗಂಡು ಹುಡುಗರಿಗೆ ಶಕ್ತಿ ಬರಕ ಆಂಜನೇಯನ ನೆನ್ಸ್ಕೊಳ್ಳೋದೇನೋ ಭಕ್ತಿ. ಆಂಜನೇಯನ ಮೇಲೆ ಭಕ್ತಿ ಇರ್ಬೇಕು. ಗಂಡು ಹುಡುಗ ಚಟ ಇರ್ಬೇಕು. ಚಟ ಅಂದ್ರೆ ಹ್ಯಾಬಿಟ್ ಇರ್ಬೇಕು. ಕುಡಿಯೋದು, ಈಸ್ಪಟ್ಟು, ಓಸಿ, ಕ್ಲಬ್ ಇರ್ಬಾರ್ದು. ಇರ್ಬೇಕಂತ ಇರ್ಬಾರ್ದಂತೆ ಇರ್ಬೇಕಂತ. ಹೆಣ್ಣು ಹುಡುಗಿ ಮದುವೆ ಆಗೋ ತನಕ ಯಾರು ನಂಬಾಡ. ಒಂದು ಫೋಟೋ ಸಾಕು ಬೀದಿ ಕೊಳಗಕ್ಕ. ಅಪ್ಪನ ತರ ಕಷ್ಟಪಡೋಣ, ಲೈಫ್ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡಿ ಇಷ್ಟಪಡೋಣ ನಂಬೇಡ. ಅದೇ ನೋವು ತಿನ್ನಕ. ಈಗ ನಿಮ್ ಟ್ರೈನಿಂಗ್ ಮತ್ತೆ ಚಿಕ್ಕ ಹುಡುಗಿ ಕೊಡ್ತೀನಿ. ಹೌದು, ನಾನೇ ಒಂದು 50 ಮಕ್ಕಳನ್ನ ದತ್ತು ಒಂದು 50 ಮಕ್ಕಳು, ಅನಾಥ ಮಕ್ಕಳು ನಾನೇ ಅವ್ರ ಟ್ರೈನಿಂಗ್ ಇಲ್ಲೇ ಕೊಡ್ತೀವಿ. ಬೇರೆ 17 ಜನ ಮಿಲಿಟರಿಗೆ ಹೋದ್ರು, 4 ಪೊಲೀಸ್ ಆದ್ರು, 2 ಲಾಯರ್ ಆದ್ರು, ಒಂದು 7 ಜನ ಹುಡುಗಿರಿಗೆ ಮದುವೆ ಮಾಡಿದೆ. ಈಗ 13 ಜನ ಈಗ ಅಂದ್ರೆ ನಾನು ರೆಸ್ಕ್ಯೂಲ್ಲಿ ಮೆಡಿಕಲ್ ಮಾಡಿರೋನು. ಈ ಕೆರೆ, ಬಾವಿಯಲ್ಲಿ, ಪರ್ವತ, ಹಿಮಾಲಯದಲ್ಲಿ ಯಾರೇ ಬಿದ್ದರೂ ನಾನೇ ಹೋಯ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ಲ ನನ್ನ ಅಣ್ಣ ತಮ್ಮ, ನನ್ನ ಅಕ್ಕ ತಂಗಿ ಹೇಳ್ತಾನೆ. ಹಂಗೆ ಈ ಲವ್ ಕೇಸಲ್ಲಿ ಸುಮಾರು ಡೆಡ್ ಬಾಡಿ ತೆಗಿತೀನಿ. ಅದರಲ್ಲಿ ಹುಡುಗಿರದೇ ಜಾಸ್ತಿ. ಹುಡುಗಿರಿಗೆ ಬುದ್ಧಿ ಕಮ್ಮಿ, ಅಟ್ರಾಕ್ಷನ್ ಜಾಸ್ತಿ. ಯಾರಾದ್ರು ಬೆನ್ನೆಂಗೆ ಮಾತಾಡಿದ್ರೆ ಇನ್ವಾಲ್ವ್ ಆಗ್ಬಿಡ್ತಾರೆ. 21 ವರ್ಷ ದಾಟಿದ್ರೆ ಕಲ್ಲು ಕರಗಿದ್ರು ಅವು ಕರಗಲ್ಲ. ಅದರೊಳಗೆ ತುಂಬ ಇನ್ವಾಲ್ವ್ ಆಗಿಬಿಡ್ತಾರೆ. ಒಂದು ಫೋಟೋ ಇಟ್ಕೊಂಡೆ ಮಿಂಗಲ್ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ. ಹಾಗಾಗಿ ಮೊನ್ನೆ ಹಂಗೆ ಸುಮಾರು ಡೆಡ್ ಬಾಡಿ ತೆಗಿತೀನಿ. ಹಂಗೆ ಯಾರನ್ನ ಜೋಗ್ ಫಾಲ್ಸಲ್ಲಿ ಒಂದು ಹುಡುಗ ಬಿದ್ದೋಯ್ದ್ರು. ಆ ಹುಡುಗಿನ ಹೊತ್ಕೊಂಡು ಹತ್ಬೇಕಾದ್ರೆ ನಾನು ಸ್ಲಿಪ್ ಆಗಿ ಬಿದ್ದು 300 ಅಡಿ ಸ್ಲಿಪ್. ಹೆಣ ಹೊತ್ಕೊಂಡೆ ಹತ್ತಿದ್ದೆ. 300 ಅಡಿಯಿಂದ ಬಿದ್ದು ನಾನೇ 3 ದಿವಸ ಅಲ್ಲೇ ಸಿಕ್ಕೊಂಡು ಹೆಣದ ಎಲ್ಲ ಪೀಸ್ ಆಗ್ಬಿಟ್ಟಿತ್ತು. ನನಗೆ ಮೂಳೆ ಎಲ್ಲ ಆಚೆ ಬಂದ್ಬಿಟ್ಟಿತ್ತು. ನಾನು ಒಂದು 3 ದಿವಸ ಆದಮೇಲೆ ನನ್ನ ಮೂಳೆ ನಾನೇ ಕುಂದರ್ಸ್ಕೊಂಡು ವಾಪಸ್ ಹತ್ತಿ ಬಂದು 1 ವರ್ಷ ಕೋಮಾಗೆ ಹೋದೆ ಲಂಡನ್ಗೆ. ಅವಾಗಲೇ ಬಾಡಿ ಎಲ್ಲ ದಪ್ಪ ಇದ್ದು. ಈಗ ಆಚೆ ಬಂದು ಹತ್ತುತ್ತಾ ಇದ್ದೀನಿ. 29 ಫ್ರ್ಯಾಕ್ಚರ್, 11 ಆಪ್ರೇಷನ್, 4 ನನಗೆ ಇರೋದು.
ಬಟ್ ಎಂದು ಮನಸ್ಸು ನೋಡ್ಕೊಂಡಲ್ಲ ಒಂದು 57 ಮಕ್ಕಳನ್ನ ನಾನೇ ಈ ಫುಟ್ಪಾತಲ್ಲಿ ಸಲ್ಲಿಸಿನ ಗಾಂಜಾ ಹೊಡ್ಕೊಂಡು ತಿರ್ಗಂತ ಮಕ್ಕಳನ್ನ ತಿಳ್ಕೊಂಡು ಸಾಕಿ ಬೆಳೆಸಿ ಹಿಂಗೆ ಮಿಸ್ ಆಗಿ ಎಲ್ಲ ಸಿಗ್ತಾರೆ ನನಗೆ, ಅವ್ರನ್ನೆಲ್ಲ ಸಾಕಿ ಸ್ವಲ್ಪ ನನ್ನ ಕೈಲಿ ಆಯ್ತು ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಬಟ್ ಎಂದು ಗೌರ್ಮೆಂಟಿಂದ 1 kg ಅಕ್ಕಿ ತಿಂದಿಲ್ಲ ನಾನು, ಪಬ್ಲಿಕ್ಕಿಂದ ಬೆಳೆದಿರೋನು. ಭಾನುವಾರ ಒಂದು ದಿವಸ ಹೇಳ್ತೀನಿ, ಭಾನುವಾರ ಶನಿವಾರ ಒಂದು 2 ದಿವಸ ಜನಗಳ ಖುಷಿಗೋಸ್ಕರ ಹತ್ತೀನಿ. ಇಲ್ಲಿರೋ ಜನ ಎಲ್ಲ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾರೆ ಒಂದು. ಆಮೇಲೆ ನನಗೆ ಯೂಟ್ಯೂಬಿಂದ ಸ್ವಲ್ಪ ವಿಡಿಯೋ ಹಾಕ್ತೀನಿ, ಅದರಿಂದ ದುಡ್ಡು ಬರುತ್ತೆ. ನೀವು ಒಂದು ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ಆದರೂ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ ನನಗೆ. ಅಡ್ವೆಂಚರ್ ಮಂಕಿ ಕ್ಲಬ್ ಯೂಟ್ಯೂಬ್ ಮತ್ತು ನಾನು ಬೇರೆ ಬೇರೆ ದೇಶದ ಮೇಲೆ ಎಲ್ಲ ಹೋಗಿ ಕಾಂಪಿಟೇಷನ್ ಹೇಳ್ತೀನಿ. ನಾವು ವರ್ಲ್ಡಲ್ಲೇ ಫಾಸ್ಟೆಸ್ಟ್ ಕ್ಲೈಂಬರ್, 3 ಗಿನ್ನಿಸು 9 ಟೈಮ್ ವರ್ಲ್ಡ್ ಚಾಂಪಿಯನ್ ನೋಡೋದು. ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಅಷ್ಟೊಂದು ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ರಾಜು ಬಂಡೆ ಹತ್ತಾನೆ, ಅದು ಒಂದೇ ಗೊತ್ತು. ನಾನು ವರ್ಲ್ಡಲ್ಲಿ ಏನು ಸೇಫ್ಟಿ ಇಲ್ಲದೆ ಹತ್ತದ್ರಲ್ಲಿ ನಾನೇ ಫಾಸ್ಟೆಸ್ಟ್ ಕ್ಲೈಂಬರ್. ನಾನು ಕರೆಕ್ಟಾಗಿ ಈ ಗೋಡೆ ಹತ್ತಿದ್ರೆ 3 ಸೆಕೆಂಡ್ಗೆ ಹತ್ತಿದ್ದೆ. 3 seconds 3 ಸೆಕೆಂಡ್ಗೆ ಹತ್ತಿದ್ರೆ 1 hour ಯಾವ್ದು ಹತ್ತಲ್ಲ. ಆಮೇಲೆ ರೆಸ್ಟ್ 1 hour ಆದ್ಮೇಲೆ. ಹೌದೌದು. ಅಂದ್ರೆ ನಾನು ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟು ಹತ್ತಿದ್ದೀನಿ. ಅದು ಮೆಡಲ್ಗೋ ದೇಶಕ್ಕೆ ಆಗಿರ್ಬೇಕು. ಇದು ಬಂದು ಎಲ್ಲ ಕಡೆ ವೈಟ್ ಮಾರ್ಕ್ ಮಾಡಬೇಡ ಅಂತ ಕೋಟೆಯಿಂದ ಆರ್ಡರ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಇದು ಸುಮ್ಮನೆ ನಿಮ್ಮ ಮನೋರಂಜನೆ ಖುಷಿಗೋಸ್ಕರ ಹತ್ತಿದ್ದೀನಿ. ನಾನು ಮಾದಗಗೂ ಮಗನೇ, ಬ್ರಾಹ್ಮಣಗೂ ಮಗನೇ, ಸಾಬನಿಗೂ ಮಗನೇ. ನನ್ನ ಜಾತಿ ಕದಂಬ ಜಾತಿ. ನಾನು ಪಾಸೆ ನಾವು ಹುಟ್ಟಿದ್ದು ತಮಿಳ್ನಾಡು. ನಾನು ಹುಟ್ಟಿದ್ದು ವಯಸ್ಸು 3 ಇದ್ದಾಗ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ಮಿಸ್ ಆಗಿ ಕರ್ನಾಟಕ ಬಂದವನು ನಾನು. ನನಗೆ ಹಿಂಗೆ ಫುಟ್ಪಾತಲ್ಲಿ ಚರಂಡಿಯಲ್ಲಿ ಬಿದ್ದಿರೋ ಅನ್ನ ಎಲ್ಲ ತಿನ್ಕೊಂಡು ಬದುಕಿದವನು. 19 ವರ್ಷಕ್ಕೆ ನಾನು ಕುಂಡಿ ಕಾಣದೆ ನಿಖಾರ ಹಾಕಿದ್ದು. ಅದಕ್ಕೆ ನಾನು ಇವತ್ತು ನಿಖಾರನೇ ಹಾಕಿದ್ದು. ನಾನು ಕೈಲಿ ಸೋಕೆ ಮಾಡಲ್ಲ. ಯಾರು ಏನೇ ಆದರೂ ನನ್ನಮ್ಮ, ನನ್ನ ತಮ್ಮ, ತಂಗಿಯಾರು. ಈಗ ತಂಗಿಗೆ ಹೇಳಿದ್ರು ಅದು ನನ್ನ ತಂಗಿನೇ. ಅದು ತಿಳಿಸ್ತಾ ಇದೀನಿ. ಫಾಲೋ ಮಾಡೋದು ಬಿಡೋದು ಅವ್ರಿಗೆ ಆ ಭಾವನೆಯಲ್ಲೇ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ಯಾರೋ ಇದೆಲ್ಲ ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ತಾನೆ. ಅವ್ರಿಗೆ ಈಗ ಹತ್ತೀನಿ ಒಂದ್ಸರಿ ನೋಡಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿ, ಎಂಕರೇಜ್ ಮಾಡಿ. ಹುಡುಗರಿಗೆ ಈಜು ಕಳಿಸಿ. 1 ವರ್ಷಕ್ಕೆ 50 ಮಕ್ಕಳು ಡೆಡ್ ಬಾಡಿ ಐತಿ ನೀರಲ್ಲಿ ಈಜು ಕಳಿಸಿ. ನನ್ನ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಮಕ್ಕಳನ್ನ ಆಮೇಲೆ ತಿನ್ಸೋದು ಉಣ್ಸೋದು ರೈತರು ನಂಬಿ, ಕಂಪ್ನಿ ನಂಬ್ಕೊಂಡು ಏನು ತಿನ್ಸ್ಬೇಡಿ. ರಿಕ್ವೆಸ್ಟ್. ಕಂಕಣ ಆಗುತ್ತೆ. ಈ ವರ್ಷ ಮದುವೆ ಆಗ್ತಾರೆ, ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ. ಈ ವರ್ಷ ಮದುವೆ ಆಗ್ತಾರೆ, ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ. ಒಂದ್ಸರಿ ಸಿಂಪಲ್ ಆಗಿ ಹಾಕಿದ್ದೀನಿ, ನೋಡಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿ. ಹುಡುಗರು ನಮ್ಮನ್ನ ಇಷ್ಟಪಡೋ ಹೊತ್ತು ನಾವು ಕಳ್ಕೊಂಡ್ರೆ ನಮ್ಗೆ ಮೀಸೆ ಬಂದೇಬೇಕು. ಗಂಡು ಹುಡುಗರು ಮೋಸ ಹೋಗ್ರಿ, ಯಾವತ್ತು ಮೋಸ ಮಾಡಬೇಡಿ. ಮೋಸ ಹೋದ್ರೆ ತುಂಬಾ ಎತ್ತರಕ್ಕೆ ಬೆಳೀತೀರಾ. ಮೋಸ ಮಾಡಿದ್ರೆ ಮೀಸೆ ಬಂದಿವೆ ಎಷ್ಟು. ಓದೋರೆಲ್ಲ ಓದ್ಕೊಂಡು ಇದ್ ಮನ್ಯಾಗ ಆಕ್ಲ ಕಾಯ್ರಿ. ದುಬೈಗೆ ಹೋಗಿ ಒಂಟೆ ಮೇಯಿಸ್ಬೇಡ್ರಿ. ಅದನ್ನೇ ಜಾಸ್ತಿ ಯಾರದ್ರ ಹಿಂದೆ ಎಲ್ಲ ಬರ್ರಿ ಬೇಗ. ಮತ್ತೆ ಚಾನ್ಸ್ ಕೊಡಲ್ಲ, ಬೇಗ ಬರ್ರಿ. ಹಿಂದೆ ಇರೋರು ಯಾರು ಅಣ್ಣಾರ, ಅತ್ತಿಗಾರ, ಅಕ್ಕಾರ ಎಲ್ಲ ಬರ್ರಿ. ಯಾರೋ ನಮ್ಮ ಅಣ್ಣ ಒಬ್ಬನ್ ಬಂದ, ನಮ್ ಸೈಜ್, ನಮ್ ಕಲರ್. ಬೇಗ ಬರ್ರಿ ಬೇಗ. ತೊಂದರೆಗಾರ ಅಂಗಡಿ ಅಲ್ಲಿ ಬಾಕ್ಸ್ ಇಟ್ಟಿರ್ತೀನಿ. ಇಲ್ಲೆಲ್ಲ ಫೋನ್ ಪೇ ಎಲ್ಲ ನಂದೆ. ಯಾರಾದ್ರು ಇಷ್ಟ ಇದ್ರೆ ಹೆಲ್ಪ್ ಮಾಡೋದು ಮಾಡಿ. ಆಮೇಲೆ ಫೋನ್ ಪೇ ಅಲ್ಲಿ ನಿವೇದಿತಾ ಅಂತ ಬರುತ್ತೆ. ಇನ್ನ 1 ವಾರದಲ್ಲಿ ನಿವೇದಿತಾ ಜ್ಯೋತಿರಾಜ್ ಆಗುತ್ತೆ. ಅಕ್ಕನ ಮಗಳನ್ನೇ ಆಗ್ತಾರೆ. ನಾನು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ಈ ಕಡೆ ಬಂದಾಗ ನನಗೆ ಎತ್ತಿ ಸಾಕಿದವರು. ನನಗೆ ಸೊಂಟಗಿಂತ ಮುರಿದಾಗ ನನಗೆ ಮುಗಿಲ್ ತೊಳೆದು ಮಣಿಸಿ ನಮ್ಮ ಅಕ್ಕ. ಅವರೇ ನನಗೆ ಅಕ್ಕ, ಅವ್ರ ಮಗಳನ್ನೇ ಆಗ್ತಾರೆ. ಹಾಯ್ ಮಮ್ಮಿ, ಈ ಕಡೆ ಬಾ. ಅದೇ ಈ ಕಡೆ ಬನ್ನಿ. ಬಾಬು ಕೂರ್ಚೋಣ. Oh God.
ಎಲ್ಲ ನೋಡಿ ಹೋಗೋದಲ್ಲ, ದುಡ್ಡು ಹಾಕ್ರಿ. ಮುಂದೆ ಹೋಗಿ ಅಲ್ಲ ಉಂಡಿನಕ್ಕಾಗದಲ್ಲ, ಕೊಡ್ರಿ ಪಾಪ. ಕೊಡ್ರಿ, ಎಲ್ಲಾರು ಕೊಡ್ಬೇಕು. ಹಿಂದೆ ಒಂದು ಡಬ್ಬಿ ಇದೆ, ಕೊಡಿ. ಹಿಂದೆ ಮೇಡಮ್, ఈ రాయుడు గారు పోయి ఏమన్నాడు ఆయన పేరు? రాజన్న, జ్యోతిరాజ్. జ్యోతిరాజ్. ఎక్క 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 ఎవరైనా సూసైడ్ చేసుకునే పోయింటారేమో అనుకోండి. అంటే ఏమంట? బిస్కెట్ వద్దంట. థ్యాంక్స్ మేడం. బాక్స్ కూడా క్యారీ చేస్తారు. బాక్స్ ఆడే పెట్టొచ్చినాడు. జోగ్ ఫాల్స్ కి నేను పోయింది. డెడ్ బాడీ తీసుకొచ్చుకుంటాం సూసైడ్ చేసుకుంటారు. మేడం ఇండియాలో ఎత్తైన జలపాతం ఈయన పోయినాడు అక్కడికి, పోయి దిగి డెడ్ బాడీ తీసుకుంటారు. అప్పుడు స్లిప్ అయ్యి పడిపోయి మేడం ఇప్పుడు తీసుకుని వీడియో నెక్కి దిగింది అది పెట్టండి మేడం. మళ్ళీ దిగుతాడు మేడం. అది కూడా పెట్టినారు. అట్లే చెప్తున్నారు మేడం, కంటిన్యూ చేస్తున్నారు. అడిగితే ఇంకొంచెం ఇస్తాను అంటారు. అదే నడచలేని వాళ్ళ కోసం ఇవి పట్టుకొని. కానీ ఈ స్టెప్స్ బాగున్నాయి మేడం, సన్నగా. ఈ స్టెప్స్ బాగున్నాయి చిన్నగా. ఇవి ముందే ఉండేవి, ఇవి మాత్రమే అవుట్ ఆఫ్ డిక్షనరీ.
కంప్లీట్ కొండే మేడం ఇదంతా. అంత కొండే మేడం. ಮೇಲ್ಗಡೆ ಇದೈತಲ್ಲ గణపతి ఎందుకు సార్ డెకరేషన్ చేస్తున్నారు? అలంకారం చేస్తారు. గణపతి టెంపుల్. ఇంకా అదే కదా సార్ లాస్ట్ ఫైనల్. ఇంకా నిదానంగా వస్తున్నారు సార్. చుట్టూ కొండలే. అంతా కొండన. ఫస్ట్ ఇది అంబరీష్ అని హీరో ఉన్నా రాజ్ కుమార్ విష్ణువర్ధన్ పోట్లు అన్నారు దీనికి. దేనికి సార్? షూటింగ్కి. షూటింగ్ కోసమా? షూటింగ్ కోసము. అంటే ఇక్కడ అంతా అప్పుడు చాలా ఇదాకా. అవునులేండి. అంతా ఇప్పుడు వస్తుంది. ఓన్లీ బర్డ్స్ మాత్రం వస్తుంది ఇక్కడ. కొండల మీదే కట్టినారు సార్ ఇక్కడ. ఇది బాగా ఎంత నున్నగా చేసినారు చూడండి సార్. రాయే కదా ఇదంతా. సిమెంట్ ఒక రాయి పెట్టుగా అవుతుంది మనకి. కాదు సార్, ఇప్పుడు ఇదంతా ఎందుకు కట్టినారు కోట? దాంట్లో ఇది ఉందా లేడీ అనేది సమాధానం. అంటే రాజ్యం ఉందా ఇక్కడ? ఓ హిమ్మత్ స్తంభంలో ఉన్నది. ఆడిపోవాలి ఇంకా మనం అలా లాస్ట్ అది మెయిన్. ఓ పైన బలం ఉన్నాయి సార్. పైన బాగున్నాయి సార్. లేదు ఏటవారి అట్లా పోలా.
పైన మళ్ళీ టెంపుల్ ఉన్నట్టుంది కదా. అదంతా పైకి ఎక్కువ కూర్చుని వేసినారు అప్పుడే. ఇది చేస్తారా? అವಾಗ రాజులు శిక్ష ఎక్కడికి పోతే మేడం ఆ, అక్కడ వచ్చి ఎవరన్నా నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి గంట కొడితే రాజు కూర్చొని తీర్మానం అంటే దానికి బాహుబలి టైప్లో. అది ధర్మ గంట. గంట లేదు, ప్రజెంట్ అయితే గంట లేదు, కానీ చాలా కష్టపడి కట్టినారు సార్. ఆ పైకి పోవాలా సార్? ఇట్లా తిరిగాక నువ్వు అటు తిరిగా జల్దీ చేస్తాం చూడండి. ధోని అంటే జల్దీ చేస్తామే, జల్దీ చేస్తాం అంటే నిప్పుల గుండె జల్దీ ఇది భలే కట్టినారు సార్. మ్యాథ్సే, అన్ని మ్యాథ్సే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి పోవాలా. చూస్తారు కదా. చాలు సార్, పెట్టండి. ఇక్కడి నుంచి ఆడికి పోవాలా. ఓకే, మేడం కార్లో ఎక్కినప్పుడు ఇవన్నీ నాకు పెట్టండి మేడం. ఇవన్నీ ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి మేము ఇంత దూరం వచ్చినాం. ఇప్పుడు అదో అక్కడ కూర్చున్న వాళ్ళే మా స్టాఫ్. అక్కడి నుంచి ఇంత దూరం వచ్చేసినాం. ఇంకొంచెం దూరం పోతాం, అప్పుడు అక్కడికి రీచ్ అవుతాం. అదే ఇప్పుడు ఎస్, ఆల్రెడీ సగం అలసిపోయాము. చూద్దాం ఉన్న ఎనర్జీ సరిపోతుందా. సరిపోతుంది ఖచ్చితంగా. ఇప్పుడే సార్ డ్రింక్ ఇచ్చారు, కాస్త ఇచ్చారు. వాయమ్మ ట్రక్కింగ్ సూపరు సార్. ఇక్కడ ట్రక్కింగ్ ఉందని కాలన్నా చెయ్యండి సార్ వాళ్ళకి. సార్ నిజంగానే చాలా బాగుంది సార్. ట్రక్కింగ్ చూడండి సార్ అక్కడ. సూపర్, అక్కడికి పోవాలా. పోదాం పండి సార్. ట్రక్కింగ్ అదే, జస్ట్ అది ట్రక్కింగ్. ఎంత బాగుంది స్ట్రక్చర్, చిక్కగా బిల్డింగ్. ఇక్కడ ట్రక్కింగ్ చూడు, అక్కడ అక్కడ ఉన్నారు, కొండ మీద ఉన్నారు పిల్లలు. ఇప్పుడు పైకి పోవాలంటే ఇట్లనే పోవాల్సింది మనము. దీంట్లోనే సార్, ఎంత పెద్దగానే సార్ ఇవి స్టెప్స్.
ఇవి మరి దారుణంగా ఉన్నాయి మెటికల్లో. చాలా స్లోప్ ఉంది సార్, ఇది చాలా స్లోప్ ఉంది. మీరు పోండి, నేను తీస్తాను కదా. లేదు సార్, వీడియో తీస్తానా. అబ్బా అవును సార్, లేదు తీస్తాను సార్. చూస్తా అంటారా? సో భలే ఉందాక, చూసేది బాగుంది. మంజుడక్క మన స్టాఫ్ అక్కడ ఉన్నారు సార్, మన స్టాఫ్. ఆ సైడ్ ఎంత బాగుంది సార్. ಅಲ್ಲ ಅವ್ರು ಆ ಕಡೆ ಯಾವುದೋ ಡ್ರಮ್ ఈ రాయిని మనం కింద నుంచి చూస్తే నందిలాగా కనిపిస్తుంది అనమాట. వద్దు, కిందే ఆడే ఉంది సార్. ముందులో వాళ్ళంతా బ్యాచ్ అయిపోయారే, వీళ్ళు ఒక బ్యాచ్. ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి వీకెండ్స్ వస్తారంట అందరూ. చాలా బాగుంది వ్యూ. ఇది చిత్రదుర్గ కోట దగ్గరలో ఉండే కొండ. ఇప్పుడు మనం చూస్తున్నదంతా చిత్రదుర్గ కోట అన్నమాట. మొత్తం స్టోన్ వర్కే, చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ ఉన్న ఈ పెద్ద గోడను, రాతి గోడను చూడండి. ఈ రాతి గోడ మీద అక్కడక్కడ మీకు తెల్ల పౌడర్ కనిపిస్తుంది కదా, దీనికి కారణం ఏమో తెలుసా? ఇప్పుడు చూడండి, ఒక ఆయన ఇంత పెద్ద గోడను ఎంత అద్భుతంగా, ఏ విధమైన సపోర్ట్ లేకుండా హ్యాండ్స్ తోటే చాలా అద్భుతంగా ఎక్కుతాడనమాట. ఈ అచ్చులు గుర్తుపెట్టుకోండి.
అతను ఎక్కిన వే అన్నమాట ఇది. ఇక్కడ ఏ గోడ తీసుకున్నా అతను చక్కగా ఎక్కేస్తున్నాడు. ಮಾಡ್ಕೊಂಡಿನಿ ಕೋಟೆಗೆ ಆಫೀಸರ್ ಎಲ್ಲಿ ಬೇಕೋ ಅಲ್ಲಿ ಹತ್ಬೇಡಪ್ಪ ವೈಟ್ ಮಾರ್ಕ್ ಮಾಡಬೇಡ ಅಂತ ಆರ್ಡರ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ನನಗೆ ರೂಢಿ ಇರೋದೇ ಹತ್ತುತ್ತಾ ಇದೀನಿ. ಹತ್ತಿದ ಮೇಲೆ ಯಾರು ಹೆಲ್ಪ್ ಮಾಡಂದ್ರೆ ಅಲ್ಲಿ ಬಾಕ್ಸ್ ಫೋನ್ ಪೇ ಎಲ್ಲ ಇಟ್ಟಿದ್ದೀನಿ. ಯಾರು ಇಷ್ಟ ಇದ್ರೆ ಹೆಲ್ಪ್ ಮಾಡಿ. ನಾನು ಕೆಲ ಮಕ್ಕಳನ್ನ ಸಾಕಿ ಓದಿಸಿ ಟ್ರೈನಿಂಗ್ ಕೊಡ್ತಾ ಇದೀನಿ. ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಲವರ್ಸ್ಗೆಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರಲ್ಲ, ನನಗೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ನಂದೇ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಇದೆ, ಅಡ್ವೆಂಚರ್ ಮಂಕಿ ಕ್ಲಬ್ ಅಂತ. ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ನನಗೆ ಅದು ಸ್ಪಾನ್ಸರ್ಶಿಪ್ ಆಗುತ್ತೆ. ಅಡ್ವೆಂಚರ್ ಅದೇ ನನಗೆ ಹೆಲ್ಪ್. ನಮ್ಗೆ ಗೌರ್ಮೆಂಟಿಂದೆಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಇಲ್ಲ. ಈಗ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಒಬ್ಬನೇ ಅದನ್ನೇ ಕಾಪಾಡ್ಕೊಳ್ಳಿ. ಸುಮ್ಮನೆ ಖುಷಿಗೆ ಹತ್ತಿದ್ರಿ, ನೋಡಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿ. ಪಾಪು ಕುತ್ಕೊಂಡು ಯಾರು ಸುಳ್ಳಿದ್ದೀರಾ? ಸರಿ ಅತ್ಲ ಈಗ ಎಲ್ಲ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಏನವ. ಹಾಂ ನೀನು ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಫಸ್ಟ್. ಗಣಪತಿ ಬಪ್ಪ ವಸ್ತು ಸಂಗ್ರಹಾಲಯ ಮ್ಯೂಸಿಯಂ. ಈಗನೇ ಮಾಡೋದಲ್ಲ. మేడం ఇదే చెప్పింది మీరు? కాదు సార్, ఇది శిల్పారామం కాదు సార్, ఇది మ్యూజియం. నెట్లో శిల్పారామం కొట్టి చూపించడం మురుగా పార్క్ ఇదేనా? మురుగా పార్క్ మురుఘా రాజేంద్ర ఇదే మఠ. మురుగా రాజేంద్ర గుడి మఠం. మేడం మీరు చూడలేదా? Thank you.
ఎంత బాగుందా కదా స్టార్టింగ్ ఏముందాడ లోపల పోయలేదా అది అట్లా అట్లా పో మేడం సూపర్ ఉంది ఆడ మ్యూజియం ఏదో చాలా బాగుంది ఆ పక్కన वीडियो कार की वीडियो यहाँ से इधर फोन कार से आओ क्या हाँ से पास बाबू ఏమంటా మెయిన్ ఇదే చూపించాల్సింది కూడా మనం వాళ్ళకి ఇవే మేడం చూపించాల్సింది ఏం మేడం కన్వే మారమ్మ ఇది ఏం డ్యామ్ కన్వే మారమ్మ డ్యామ్ కన్వే మారమ్మ డ్యామ్ పేరే అదా ఆయమ్మ నీళ్ళని ఈ పక్క వస్తుంటే ఈ పక్కకి ఆయమ్మ రాకోకుండా వీపు అడ్డం పెట్టింది వెనక చూడు డ్యామ్ వెనక ఉండేది అమ్మవారి గుడి అది చూడు వీపు అడ్డం పెట్టిందంట నీళ్ళు రాకోకుండా అందుకే ఈడ పుట్టగా నిలిచిపోయిందంట ఇది మోక్షగుండ విశ్వేశ్వరయ్య కట్టింది ఇది డ్యామ్ నీళ్ళు మునిగిపోతా అంటే
ఇంత పెద్దగా ఉంది చూడండి. అసలు ఎంత బాగా చేస్తారు చూడండి. హెచ్ఎం మేడం సూపర్ అబ్బా. రండి రండి సార్. ఓయమ్మ బర్రె అంటే రండిరా. ఇదే మీరు బర్రె గొర్రె అంటారు. మనుషుల్ని పిలుస్తానారా మీరు? గొర్రెల్ని పిలుస్తానారా బర్రెల్ని పిలుస్తానారా అర్థం కాలే. చెయ్యండి సార్. అన్ని బూతులే. అట్లా కాలేదు సార్, మాకు అర్థం కాదు కదా. ఇక్కడ స్టోర్ బా ఎంత బాగా కట్టినారు చూడండి సార్. సార్ సార్ ఎంత బాగా కట్టినారు చూడండి సార్. ఐడియా చూడండి. ఇంత స్లోప్ ఉంది కాబట్టి ఎట్లా తీసుకుంటే బాగుంటుందని స్టోన్. చెప్పండి ఏం వేసినారు ఇడ? ఇసుక ఇది మళ్ళా సున్నము ఇసుకతో తయారు చేసిన గారతో, సున్నము ఇసుక గారతో తయారు చేసి కట్టబడింది. విశ్వేశ్వరయ్య దాంట్లో ఇప్పుడు సిమెంట్ లేదు. ఇప్పటికి కూడా ఎట్లా అంటే ఈ సున్నము ఇసుక కూడా కొద్ది కూడా చేతి కూడా అంటుకోదు. స్టోన్ ఉన్నట్లు అంతేనండి సార్. ఇప్పుడు సిమెంట్ కూడా నెలకంతా కార్ అమ్మ పైకి వచ్చేసినాం అబ్బా. దూరం నుంచి సార్ కోతలు పెట్టుకోబోతాయి. ఓ సెల్లు కూడా సార్. ఇది ఏమి నది? ఏం నది సార్ ఇది? వేదావతి నది. వేదవతి నది. వేదావతి నది ఇది వరకు అడ్డంగా వేసినటువంటి డ్యామ్ ఇది, ఆనకట్ట. ఇప్పుడు ఇండియా మ్యాప్ ఇండియా లాగా ఎక్కడ కనిపిస్తుంది? ఇది కనబడుతుంది. వాటర్ ఉండేది. ఒక వాటర్ ఇండియా లాగా కనపడుతుంది. ఇండియా మ్యాప్ షేప్ లో కనబడుతుంది. పైన హెలికాప్టర్ పోతే ఈ వాటర్ ఏదైతే స్టోరేజ్ అయిందో అదంతా కూడా ఇండియా మ్యాప్ లెవెల్ లా కనబడుతుంది. ఓకే. అవును, నేను కూడా అప్పుడు చూసినాను సార్ ఒకసారి. అట్లా ఫోటో బాగా వస్తుంది. కోతలు లండి ఉన్నాయి. అసలు మనల్ని బ్రిడ్జ్ దగ్గరికి పోనీలేదా? అక్కడ పోయినారే. బన్నీ ಬರಿ
మరి ఇంత సిగ్గుపడతారేంది మేడం మీరు?